శాలా గృహాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ప్రాచీన గ్రంథాల్లో శాలా గృహములు అంటే మీకు మండువా లోగులు అని చెప్పేసి మనకి చతుశ్శాల అంటాం దాన్ని. అది అందరికి పరిచయమే. అలా కాకుండా ఇంకా మీకు వాటిలో రకరకాల గురించి చెప్పడం జరిగింది. వాటిని శాలా గృహములు అంటారు. అందులో మీకు సింపుల్ గృహం ఏంటంటే దండ గృహము అంటే ఏకశాలా గృహం అని సింపుల్. ఫస్ట్ ఒక పెద్ద స్థలంలో ఒకటే గృహం కట్టుకుంటే దాన్ని సింపుల్ కట్టేదాన్ని ఏకశాల అంటారు. అలాగే ఒకే స్థలంలో మనకు 2 గృహాలు కడితే అంటే 2 ప్రధాన శాలలు అంటాం మనం. ప్రధాన దిశల్లో కట్టాలంట. మూలలు కట్టేవారు కాదు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో కట్టుకుంటే 2 దిశల్లో కడితే దాన్ని దిశాల అంటారు. అలాగే 3 దిశల్లో కట్టుకున్నట్టయితే దాన్ని త్రిశాల అంటారు. 4 దిశల్లో కట్టినట్టయితే ఒక పెద్ద స్థలంలో దాన్ని చతుశ్శాల అంటారు. మన వాడుక భాషలో మండువా లోగులు అని పిలవడం ఆచారంగా ఉంది. ఈ శాలా గృహంలో ముఖ్యంగా ఏంటంటే ఆ స్థలం మధ్యలో ఖాళీ ఉంచుతారు. ఖాళీ వదిలేస్తారు. అక్కడేం కట్టరు. చుట్టూ కట్టుకుంటారు అనమాట. దాన్ని ఆ ఖాళీ స్థలం చుట్టూ మనకి గదులు వచ్చే విధంగా 4 శాలలు కడతారు. అవి కలిపి కట్టొచ్చు, విడిగా కట్టొచ్చు. కలిపి అంటే రకరకాల మళ్ళీ డిజైన్స్ ఉన్నాయి.